హాయ్ ఫ్రెండ్స్. నిమజ్జనం టైం అయితే అయ్యింది. కాబట్టి మా అత్తమ్మ దేవుడికి పాలు నైవేద్యంగా మళ్ళీ పెట్టింది. ఈవినింగ్ దీపం పెట్టేసింది. హారతి కర్పూరం ఇచ్చింది. ఇంకా అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి మేము అక్కడికి వెళ్ళాలన్నమాట నిమజ్జనం చేయడానికి. రిషి అయితే అరటి చెట్లు నేను పట్టుకుంటా, చెరుకు గడ నేనే తింటా, నాకే కావాలి ఎవరికి ఇవ్వద్దని మా మామయ్యకి ఇచ్చి దాన్ని చిప్పించుకొని అప్పుడు తిన్నాడు. చూడండి మా బుల్లి గణేష్ బాగున్నాడా. మీరు కూడా విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు విగ్రహం దగ్గరగా బొడ్డు ఉంటుంది కదా దేవుడికి, ఆ బొడ్డుకి ఎంతైనా సరే కాయిన్ కట్టేసి పెట్టాలి. పూజ అయిపోయాక నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు అది మన బీరువాలో పెట్టుకోవాలి. అది మా సెంటిమెంటు. ఖచ్చితంగా మేమైతే ఇయర్ అట్లే చేస్తాం అనమాట. ఇంకా ఏనుగు తొండము అన్నీ ఏనుగు దంతాలు అంటారు కదా, అవన్నీ పెట్టేసి వచ్చేసినాము. ఇదేమంటారో నాకు తెలీదు. మా ఊర్లో అయితే ఉంటుంది. ఇక్కడికి అందరూ వచ్చి నిమజ్జనం చేస్తారు. చూడండి మా చిన్ని గణేష్ని ఎంత క్యూట్గా ఉన్నాడో, కలర్ఫుల్గా అనిపిస్తున్నాడు నాకైతే. చూడండి ఎంతమంది వచ్చినారో నిమజ్జనానికి. ఇక్కడ చాలా విగ్రహాలు నిమజ్జనం అయ్యేటట్టున్నాయి. ఎందుకంటే ఈరోజు చాటు కదా, ఖచ్చితంగా ఈరోజే నిమజ్జనం చేసేసేయాలి ఎంత డెకరేషన్ చేసినా కూడా. సో మా వినాయకుడు నిమజ్జనం అయిపోయాడు. గణపతి పప్ప మోరియా. ఈ బాయ్స్ అందరికీ ఒకే ఒక ఫెస్టివల్ ఉంటుంది ఎంజాయ్ చేయడానికి, అదే వినాయక చవితి. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా సెక్యూర్ ఇవ్వడానికి వస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. చూడండి గణపతి ఎట్లా పుట్టిండో అట్లనే పోతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తల వేరు మొండం వేరు అయింది కదా. చాలా బాధ అనిపించింది అట్లా అయిపోగానే. పోయిరా గణేష్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా అందరు సంతోషంగా ఉండాలి, ఇంకా బాగా చేసుకోవాలి వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్.